పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. గురు సాంగత్యం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. రాఘవేంద్ర స్వామి అనుగ్రహం ద్వారా మీ జీవితంలో వచ్చిన మార్పు, ఈ జ్ఞానంతో కూడిన భక్తి మార్గం అంటే ఏమిటి, భగవంతుడు నీ దగ్గర నుంచి ఏమి ఆశించి ఈ లోకానికి పంపించాడు అన్న విషయం తెలుసుకుంటే చాలు. రాఘవేంద్ర స్వామి అవతారము భక్త ప్రహ్లాదుని అవతారం అని అంటూ ఉంటారు. అందులో ఉన్న ఆంతర్యం లోక కళ్యాణార్థం కోసం మధ్వాచార్యుల వారు ఈ మూఢభక్తికి చెక్ పెట్టారు. నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించాలి. భగవంతుడే సర్వతం. ఆపాదమౌళి పర్యంతం గురునామా కృతం స్మరేత్ తేన విఘ్నా ప్రణశ్యంతి సిద్ధ్యంచిత మనోరథ. ఒక్క గురువుని అనుగ్రహించి వారి పాదాల దగ్గర సర్వస్వ శరణాగతి వేడితే ఆ శిష్యుడికి లభించింది ఏదీ లేదు అన్నది ఆర్యోక్తి. దానికి తగ్గట్టుగానే గురువు దగ్గర శిష్యుడు ఎలా మెసులుకోవాలి, గురువు దగ్గర జ్ఞానం శిష్యుడు ఏ విధంగా పొందాలి, శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి, గురువు దగ్గర మనం ఎంత వినయంగా ఉండి ఎంత శుశ్రూష చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, గురువు అనుగ్రహం శీఘ్రంగా పొందాలి అని అంటే ఏం చేయాలి, గురు బలం మనకు ఎలా లభిస్తుంది, ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలకు చక్కటి శాస్త్రీయమైన వివరణ అందించడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. వారు చక్కటి సంప్రదాయ కుటుంబంలో సంస్కృతి సంప్రదాయాలకు పట్టుకొమ్మలా నిలుస్తూ ఒక పద్ధతిగా పెరగటమే కాకుండా వారు ప్రొఫెషనల్గా తీసుకుంటే అకౌంటెన్సీ ఫైనాన్స్లో ప్రొఫెసర్గా ఆచార్యులుగా 32 సంవత్సరాల అనుభవం గడించారు. ఇదే కాకుండా విద్యా గురువుగా ఇటు ఆధ్యాత్మిక గురువుగా రాఘవేంద్ర స్వామికి ప్రియ భక్తులుగా మెలగటమే కాకుండా ప్రతి ఒక్కరిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తూ వారి ఇల్లే ఒక మందిరంగా మార్చేసి ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన వారందరికీ ఇంత జ్ఞానబోధ చేస్తూ చైతన్యం తీసుకురావటంలో తన వంతుగా విశేషంగా కృషి చేస్తూ తన రచనల ద్వారా మరెంతో మందికి కూడా ఎన్నో ప్రశ్నలకు చక్కటి సమాధానాలు అందిస్తూ విజయవంతంగా ముందుకెళ్తూ మరెంతో మందికి కూడా మార్గదర్శకులుగా నిలిచారు ఏకా వెంకట నందకిషోర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురువుగారు. చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీ సాంగత్యం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం మాకు లభించినందుకు ముందుగా మీ కుటుంబ నేపథ్యం. ఆ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో నా నేపథ్యం వచ్చేసరికి మా ఇంటి పేరు ఏకా వారు, మాది గుంటూరు, మా యొక్క నా జన్మస్థలం. గుంటూరులో మా బామ్మగారు ఏకా మంగమ్మ గారు కృష్ణ భక్తురాలు. ఆవిడ యొక్క పెంపకంలో మా తండ్రి అయినటువంటి మా గురువు గారు శ్రీ ఏకా వెంకట శ్రీకృష్ణ ప్రసాదరావు గారు తర్ఫీదు పొంది ఆధ్యాత్మిక మార్గం వైపు ఆయన పయనం చేసేటట్టు మా బామ్మగారి ప్రోద్బలం లభించింది. ఆ విధంగా ఉద్యోగరీత్యా ఆయన హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో టౌన్ ప్లాన్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు. ఒకానొక సందర్భంలో ఆయనకి ఆఫీస్లో ఉన్నటువంటి సమస్యల వలన అనారోగ్య సమస్యల వలన మా ప్రాంతంలో ఉండేటువంటి మా బామ్మగారు స్నేహితురాలైనటువంటి అనసూయమ్మ గారి ద్వారా రాఘవేంద్ర స్వామి వారికి సేవ చేసుకుంటే కనుక ఈ సమస్యల నుంచి మీరు బయటకు వస్తారు అన్నది చెప్పడం జరిగింది. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నమః. సరే, వెంటనే ఆవిడ చెప్పినట్టుగా తులసికోట తీసుకుని రాఘవేంద్ర స్వామి యొక్క ఫోటోను తీసుకుని ఆయన 40 రోజులు స్వామివారు సేవ చేయడం జరిగింది. ఆ 40 రోజులు సేవ చేసిన తర్వాత స్వామివారి కల్లో ప్రత్యక్షమై ఆయనకి ఈ సేవ సరిపోదు, ఇంకొక 40 రోజులు సేవ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన మడి కట్టుకుని చక్కగా రాత్రిపూట కింద పడుకుని ఆ 40 రోజులు సేవ చేసిన తర్వాత ఆయనకి కంటికి సంబంధించినటువంటి ఒక సమస్య ఉంటే ఆ సమస్యకి ఆయన పరిష్కారం చూపించారు.
చిన్న ఆపరేషన్ లాగా జరిగింది అని స్వామివారు చెప్పారు. ఆ సందర్భంలో స్వామివారు గురించి మా బామ్మగారికి స్వప్నంలో వచ్చి రాక్షసనామ సంవత్సరం 1975లో స్వామివారు కల్లో కనిపించారు మా బామ్మగారికి, స్వామివారు వస్తున్నట్టు. వెంటనే మా నాన్నగారికి చెప్తే మా నాన్నగారు అన్నారు, అవును స్వామివారు వచ్చారు అని. ఎందుకు కనిపించారు, ఏం చేయాలి అన్నది ఆయనకి స్వామివారు స్వప్నంలో చెప్పారు. నీ దగ్గరికి కొంతమంది భక్తులు వస్తారు కొన్ని సమస్యలతో, ఆ సమస్యలకి నువ్వు పరిష్కారం చేయాలి. వెంటనే మా బామ్మగారు ఆ రోజే ఒక పద్యం రాశారు. మీరు అడిగారు, ఇది చిన్న బ్రీఫ్గా కుటుంబ నేపథ్యం. అప్పుడు మా బామ్మగారు వెంటనే, ఆవిడ కవయిత్రి, ఆవిడ వెంటనే రాశారు, దేహబాధ చేత దిక్కుతోచకమేము దీనులమై ఉంటిమయ్య దివ్యతేజ మమ్ము గాచుటకు నువ్వు మదినదయబోన్నావు రాక్షసనామ వత్సరంబు చైత్ర బహుళ అమావాస్య అర్ధరాత్రి వేళ అరుదెంచిన శ్రీ రాఘవేంద్ర స్వామి అది ఇది అననేల కంటికి రెప్ప మాదిరి మమ్ము కాపాడు రాఘవేంద్ర అని ఒక చిన్నగా రాశారు. దీని అర్థం ఏమిటి? ఒక గురువుని మనము ఎందుకు కలుస్తాము? గురువుని కలవటానికి ఏమిటి అంటే ఏదో ఒక సమస్య, ఆ సమస్య మూలంగా భగవంతుడి కరుణతో ఎవరో సద్గురువులని నువ్వు పూజ చెయ్యండి, దాని ద్వారా నీ సమస్యని పరిష్కారం జరుగుతుంది అని చెప్తారు. కానీ అంతిమంగా భగవంతుడి యొక్క లీలలు అది కాదు. భగవంతుడు గురువుని పంపించేది లోక కళ్యాణార్థం కోసం పంపిస్తారు. ఆ విధంగా ఏమిటి దేహ బాధ, ఏమిటి బాధ దేహానికి బాధ ఏమిటంటే అనారోగ్య సమస్య కావచ్చు, ఒక మానసిక సమస్య కావచ్చు, అశాంతి కావచ్చు, బంధుత్వాలతో ఉన్నటువంటి గొడవలు కావచ్చు, నీ చుట్టుపక్కల వాళ్ళతో సమస్యలు కావచ్చు, ఎవరితో అయినా సమస్య కావచ్చు. వీటికి పరిష్కారం ఏమిటి అంటే గురువుని నువ్వు ఆశ్రయించాలి. వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి అంటే మనలో ఉన్న అజ్ఞానం తొలగాలి. అజ్ఞానం తొలగాలి అంటే నీకు సరైన గురువు లభించాలి. బ్రహ్మగారు సృష్టించిన తర్వాత 84 లక్షల జీవరాశిని సృష్టించిన తర్వాత అనుకున్నారట, ఒక మనిషిని సృష్టించారు, నేను అనుకున్నట్టు సృష్టి జరగలేదు అని. అప్పుడు అనుకున్నారట, మనిషిని సృష్టించిన తర్వాత నేను సంతోషంగా ఉన్నాను. ఈ మనిషికి మన కంప్యూటర్ భాషలో చెప్పాలంటే మనిషి సృష్టించినప్పుడు హార్డ్వేర్ ఇచ్చాడు, సాఫ్ట్వేర్ ఇచ్చాడు భగవంతుడు. హార్డ్వేర్ ఇచ్చాడు, సాఫ్ట్వేర్. కానీ అతను ఈ ప్రకృతి మాయలో పడి అన్ని సర్వస్వం మర్చిపోయి నా జన్మ సార్థకత ఏమిటి, భగవంతుడు సృష్టి చేసి నన్ను ఈ భూలోకానికి ఎందుకు పంపించాడు అంటే ఏమిటి, ఇవన్నీ ఎదుర్కొంటున్నాం, ఈ సమస్యలన్నీ. వీటి అన్నిటికీ ఏమిటి, మాయాచక్రంలో వీడు బంధించబడ్డాడు. నా ఉద్దేశం అది కాదు, తిరిగి వీడు నా సన్నిధానానికి రావాలి. ఎలా అయితే తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత పిల్లలు మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర చేరాలో, భగవంతుడి దగ్గర కూడా అదేవిధంగా మనకు జన్మ ఇచ్చిన తండ్రి, ఆ జన్మకి తల్లిదండ్రులు అంటే భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళాలి అంటే నీకు ఏమీ గుర్తులేదు, నీ గత జన్మ గుర్తులేదు, ఈ ప్రస్తుతం గురించి నీకు తెలియదు. అప్పుడు నీకు ఎవరు అంటే ప్రథమంగా తల్లిదండ్రులే నీ గురువు. తల్లిదండ్రులు నీకు మార్గనిర్దేశం చేస్తారు. ఎలాంటి తల్లిదండ్రులు? మీరు ఇందాకన్నారు, సదాచార సంపన్న కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్వతహాగా కొన్ని లక్షణాలు, పుట్టుకతో లక్షణాలు వచ్చేస్తాయి భగవంతుడి కరుణతో. ఆ కుటుంబంలో పెరగటం వల్ల ఆ భగవంతుడిని గురించి తెలుసుకోవటం, ఆ సాంప్రదాయం తెలుసుకోవటం, ఆ గురువుల ద్వారా మనం ఏం పొందాలి, గురువుల్ని మనం ఎందుకు కలవాలి, గురువుల ద్వారా మనకి వచ్చేటువంటి లబ్ధి ఏమిటి తెలుసుకోవటం, ఇవన్నీ జరిగి తర్వాత భగవంతుడు నిన్ను ఈ లోకానికి ఎందుకు పంపించాడు, నీ బాధ్యత ఏమిటి, ఆ జగన్నాటక సూత్రధారి యొక్క బాధ్యత ఏమిటి, ఆ బాధ్యతను గుర్తెరిగి నీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించేటట్టు గురువు నీకు ఒక మార్గదర్శకం చేస్తాడు. అందుకే చెప్పారు, దేహ బాధ చేత దిక్కుతోచక మేము దినులమై ఉంటి మధ్య దివ్యతేజ. ఇంకోటి కూడా చెప్పారు స్వామి, మా బామ్మగారు చెప్పారు, మనుషులకి చాలా సందర్భాలలో చాలా అనుమానాలు ఉంటాయి. ఏమిటి అనుమానాలు? నేను ఈ సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నాను, ఈ సమస్యల నుంచి నాకు బయటపడే మార్గం ఏమీ లేదు, నా పక్కన వాళ్ళ తోటి వాళ్ళందరూ చాలా సంతోషంగా పైకి వస్తున్నారు, మరి నా సంగతి ఏమిటి, నా పరిస్థితి ఏమిటి, నేను ఎప్పుడు ఇలానే కష్టాలతో నేను కొట్టుమిట్టాడాలా? నువ్వు గత జన్మలో ఏం చేసుకున్నావో నీకు తెలియదు, ఈ జన్మలో ఏం చేయాలో తెలియదు,
అందుకనే మా బామ్మగారు ఒక శ్లోకం రాశారు, వనపురంబు చూపించ వరుసగాను వనరులు ఎన్నో కల్పించ తరుగులేక వాసయుగ్గమైన వసతి కల్పించి వర్ధిల్లినట్టుగా కర్ణించను రాఘవ, ఎంత చెప్పిన వినదు ఈ చపల బుద్ధి, చెంత చేర్చుకో నా చేతకాక మూడులకు తెలియనా ముక్తిదోవ, కరుణించమని వేడుతూ కరుణాసముద్ర కాళ్ళు మొక్కితి మీకు కమలనైనా. అంటే ఏమిటి? ఎంత చెప్పిన చపల బుద్ధి. ఈ చపల బుద్ధి వల్ల ఏం జరుగుతుంది? మనకి మన బుద్ధి సక్రమంగా పనిచేయటం వలన మనకి రకరకాల సమస్యలు, రకరకాల ఆలోచనలు, రకరకాల కొని తెచ్చుకున్న సమస్యల్ని మనం ఎలా పరిష్కారం చేసుకోవాలి, వీటికి పరిష్కారమే మా నాన్నగారికి గురు రాఘవేంద్ర స్వామి వారి రూపంలో ఆయన అనుగ్రహం లభించింది. తద్వారా ఆ అజ్ఞానాన్ని తొలగించుకుని ఆయన జ్ఞాన మార్గం వైపు పయనించి వెళ్ళటానికి ఒక మార్గదర్శకం అయింది. ఇంత చక్కటి సంప్రదాయ కుటుంబంలో మీరున్నారు. విద్యా గురువుగా మరి ఇటు అకౌంటెన్సీ, ఫైనాన్స్ అంటే అది డిఫరెంట్ సబ్జెక్ట్. దాదాపు 32 సంవత్సరాలకు పైగా మంచి అనుభవం గడించారు. ఇటువైపు చూస్తేనేమో చక్కటి ఆధ్యాత్మికత. ఈ రెండింటిని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇది నేను ఇందాక చెప్పినట్టు మా నాన్నగారు రాక్షసనామ సంవత్సరంలో స్వామివారు ప్రత్యక్షం అయిన తర్వాత నేను 6వ క్లాస్ అనుకుంటాను, 6th or 7th క్లాస్. నాకేం తెలిసేది కాదు. భక్తులు వచ్చేవాళ్ళు, సమస్యలు చెప్పుకునేవాళ్ళు, వెళ్ళిపోయేవారు. ఒకానొక సందర్భంలో ఆయన తెల్లవారుజామున పిలిచి నాకు ఒక ఆరోగ్య సమస్య ఉంటే ఆయన చేతిని తీసుకుని నా నుదుటి మీద ఇలా పెట్టి ఏదో కాస్త ప్రార్థన చేశారు. అదో ఏంటో కారణం నాకు తెలియదు. జరిగిన తర్వాత మా బామ్మగారు పొద్దునే ధనుర్మాసం చేసేవాళ్ళు, కృష్ణ భక్తురాలు ఆవిడ. పూజ చేసుకుంటూ ధనుర్మాసం చేస్తుండేవాళ్ళు, నిత్యం పారాయణం చేస్తుండేవాళ్ళు. తెలియని ఒక అటాచ్మెంటు వాళ్ళని చూస్తే నాకు కలిగింది. తర్వాత నాన్నగారు ఇక్కడికి వచ్చాక, వనస్థలిపురంకి వచ్చిన తర్వాత 85 సంవత్సరంలో వచ్చాము. స్వామివారి మందిరం నిర్మాణం చేసుకున్నాక అందరిలాగా నేను కూడా గురువారం వచ్చేవాడిని, తీర్థం తీసుకునేవాళ్ళు. నాన్నగారు ఇచ్చేవారు, తీర్థం ప్రసాదం ఇచ్చేవారు. అప్పుడు నాకు అంత పెద్దగా తెలియదు. కానీ నా అంతా నేను సుందరకాండ పారాయణము, రాఘవేంద్ర స్వామి పూజ చేసుకునేవాడిని, ఆరాధనోత్సవాలు చేసుకునేవాళ్ళం. తర్వాత కాలానుగుణంగా నా ఉద్యోగ రీత్యా నేను చదువుకుంటూ కూడా నా సమస్యలు వచ్చినప్పుడు కొన్ని మా నాన్నగారు సమస్యలకి పరిష్కారం చూపించడం జరిగింది. నాకు జరగబోయే విపత్తు చెప్పడం జరిగింది. నా చదువులో నీకు నా చేత పరీక్ష స్వామివారు నాకు రాస్తుంటే పరీక్ష ఆయనే రాయిస్తున్న భావన కలిగింది. రాఘవేంద్ర బర్కత్పురాలని దండం పెట్టుకుని ఇలా కలిగాక ఆయన నాకు చెప్పారు. నా కాలేజీలో నేను ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు ఒక అమ్మాయి తప్పిపోయింది, బాధపడుతున్నాను. స్వామివారు అన్నారు, నువ్వేం కంగారు పడకు, రేపు పొద్దునాల్లో అమ్మాయి వచ్చేస్తున్నారు. అలానే అమ్మాయి ఇంటికి వచ్చేసింది, మా హాస్టల్కి వచ్చేసింది. అప్పుడు అనిపించింది స్వామి నన్ను గమనిస్తున్నారు, స్వామి అన్నీ నాకు కావాల్సింది చేస్తున్నారు. అయిన తర్వాత 2010వ సంవత్సరంలో మా నాన్నగారు పరంపదించారు. పరంపదించిన తర్వాత నేను పుస్తకాలు రాస్తాను అనుకోలేదు, చెప్తాను అనుకోలేదు. నా మనసులో ఉన్నది ఒకటే, ఈ పరంపరని నేను కొనసాగించాలి, ధూపం దీపం నైవేద్యం పెట్టాలి. అప్పుడు నాన్నగారు స్వప్న రూపంలో వచ్చి నన్ను తీసుకెళ్ళి మంత్రాలను తీసుకెళ్ళి, ఈయన రాఘవేంద్ర స్వామి వారు, నువ్వు ఈయన ఆరాధించుకో అని అన్నారు. అయ్యాక నేను మంత్రాలయంకి వెళ్ళాను. 6 నెలలు నాన్నగారు పరంపదించి. మంత్రాలయంకి వెళ్ళాక అక్కడ ఉన్న ఆచార్యులను అడిగాను, నేను మీ సమస్యకి పరిష్కారం చూపిస్తానని చెప్పి ఒక అర్ధగంట మంత్రాలయం బృందాలను నుంచోబెట్టి తీసుకెళ్ళి నన్ను మంత్రాలయం పెద్ద ఆయన ఆచార్యులని అక్కడ పరిచయం చేసి, ఆయనకు 81 సంవత్సరాలు. నాకు చివరికి స్వప్నంలో ఎవరితో వచ్చారో ఆయననే కలవటం జరిగింది. ఆయన నాకు ఒక మంత్రోపదేశం చేశారు. ఆ మంత్రోపదేశం చేసిన తర్వాత, ఆ సాధన తర్వాత నేను పెట్టుకున్న నియమం ఏమిటంటే, మీరు అడిగిన ప్రశ్నకి పొద్దున సాయంకాలం 365 డేస్ 2 గంటలు పొద్దున స్వామివారికి పూజ చేసుకోవటం, సాయంకాలం వచ్చాక 10 మంచి పుస్తకాలు చదువుకోవటం, తర్వాత డే టైంలో పాఠాలు చెప్పటం. ఇది నాకు శ్రద్ధ కలగటానికి కూడా ఆ గురువు గారే కారణం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. చాలా బాగుంది. అంటే ఈ కలియుగంలో ఇంత మాయ కమ్ముకున్న ఈ ప్రపంచంలో కూడా అంటే పొద్దున 2 గంటలు మళ్ళీ పాఠాలు చెప్పడం, మళ్ళీ సాయంత్రం చదువుకోవటం, మళ్ళీ కుటుంబము, వ్యవహారము, ఇవన్నిటినీ కూడా మెయింటైన్ చేయడం అనేది కూడా చాలా కష్టతరమైన విషయమే అని చెప్పుకోవాలి. రాఘవేంద్ర స్వామి అనుగ్రహం ద్వారా మీ జీవితంలో వచ్చిన మార్పులు. భగవంతుడు గురువులని మనం కలిసేటట్టు, గురువుల్ని మనం అనుగ్రహం పొందటానికి సరైన గురువు మనకి ఎందుకు లభించారు,
అసలు గురువు నిన్ను శిష్యుడిగా ఎందుకు ఎంచుకున్నారు? ఈ విషయాలు నేను తెలుసుకోగలిగాను. కారణం ఏంటంటే గురువు చాలామంది అంటారు నాకు హక్కు కావాలి, హక్కుల గురించి మాట్లాడతారు. కానీ నేను తెలుసుకుంది ఏంటంటే గురువులు దర్శనం మనకి మన బాధ్యతలను గుర్తు చేయడానికి. ఏ గురువైనా భగవంతుడు పంపించాడు నేను ఈ లోకానికి, నువ్వు మళ్ళీ ఆయన ఉన్న లోకానికి వెళ్ళాలి అంటే ఏంటి? నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించాలి. ఏమిటి ఆ బాధ్యతలు? మధ్వాచార్యులు వారు చెప్పినట్టు మొత్తం భగవద్గీత శ్లోకాన్ని, భగవద్గీత మొత్తం సారాన్ని ఒక దానిలో చెప్పారు. భగవత్ ప్రీత్యర్థం నువ్వు చేసే ప్రతి పని కూడా భగవత్ ప్రీత్యర్థం కనుక నువ్వు ఆ పని చేస్తే నువ్వు ధర్మ మార్గంలో వెళ్ళినట్టే. మా గురువుగారు చెప్పినట్టు సత్యం, ధర్మం, సద్బుద్ధి, సమదృష్టి, ధర్మ మార్గంలో వెళ్ళటం. ధర్మ మార్గంలో నువ్వు గనక వెళ్ళినట్లయితే భగవంతుడి ప్రీత్యర్థం నువ్వు చేసినట్టు నువ్వు ధర్మ మార్గంలో వెళ్ళినట్టు. నువ్వు చేసే పని భగవంతుడి ప్రీత్యర్థం కనుక చేయకుండా ఉన్నట్లయితే నువ్వు అధర్మ మార్గంలో వెళ్ళినట్టు. ఇది నేను తెలుసుకోగలిగాను. అంటే ప్రతి మనిషికి కూడా పూర్వజన్మ సుకృతం వలన కొన్ని విషయ వాసనలు మనకి అంటుకుంటాయి ఈ జన్మలో, ట్రైట్స్. దాన్ని నువ్వు కొనసాగింపుగా నీకు ఇచ్చిన కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చాలి. ఏమిటి? నీ దగ్గర ఆ గురు పరంపరలో ఆయన ఇక్కడ ఏర్పరిచినటువంటి ఆ నిధిని, ఆ సన్నిధి, నిధి, పెన్నిధి ఏదైతే అన్నామో ఆ నిధిని జాగ్రత్తగా కాపాడుకుంటూ రాబోయే తరాలకి ఈ సాంప్రదాయాన్ని మనం వాళ్ళకి అందించి ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనతో నేను ముందుకెళ్తున్నాను నేను భావిస్తున్నాను. బాగుంది. సో మధ్వాచార్యుల వారి అవతార వైశిష్ట్యం మీ మాటల్లో? మధ్వాచార్యుల వారి యొక్క వైశిష్టం, కలికాలంలో చాలామంది సజ్జనులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సజ్జనులందరూ చాలా ఇబ్బంది పడుతుంటే అందరు కలిసి, దేవతలందరూ కలిసి వెళ్ళారట. ఎక్కడ ప్రార్థన చేయట్లేదు, పూజలు జరగట్లేదు, హోమాలు జరగట్లేదు, కలి ప్రవేశించింది, అందరూ ఇబ్బంది పడుతున్నారు. దత్త చరిత్రలో కూడా దీని గురించి విశేషం ఉంది. అంటే అప్పుడు అన్నట్ట శ్రీహరిని వేడుకుంటే మనకు తెలుసు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడు అధర్మం పెచ్చురేగుతుందో నేను అవతారం ఎత్తుతూనే ఉంటాను. కానీ ప్రతి చిన్న సమస్యకి భగవంతుని అవతారం ఎత్తడం అంటే అది భావ్యం కాదు. కాబట్టి వాయు అనుగ్రహంతో, హరి యొక్క దీవెనలతో మధ్వాచార్యుల వారు ఆయన ఈ అవతారం స్వీకరించారు. ఈ జగత్తులో ఉన్నటువంటి ఈ సాధక బాధకాలు, ప్రజలు అనుభవిస్తున్న కష్టాలన్నింటినీ కూడా ఆయన అజ్ఞానంతో వీళ్ళందరూ ఇదవుతున్నారు, అధర్మం పెచ్చిరేగిపోతుందన్న ఉద్దేశంతో మధ్వాచార్యుల వారు ఆయన స్వామి యొక్క కరుణతో ఆయన ఈ అవతారం ఆయన స్వీకరించారు. హనుమంతుడి అవతారమే మధ్వాచార్యులు అంటారు, నిజమేనంటారా? అంటే దీనికి శ్లోకంలోనే ఉంది, హనుమ భీమ మధ్వ అంటాం మనం ఇక్కడ. ప్రథమో హనుమన్నామ ద్వితీయో భీమయేవచ పూర్ణ ప్రజ్ఞ తృతీయస్తు భగవత్ కార్య సాధక. భగవంతుడు కార్యాన్ని సాధకులు మొదట ఎవరు? ఆంజనేయ స్వామి వారు, హనుమ, భీములు వారు. మూడు ఎవరు? మధ్వాచార్యులు వారు. ప్రథమో హనుమన్నామ ద్వితీయో భీమయేవచ పూర్ణ ప్రజ్ఞ. పూర్ణ ప్రజ్ఞ అంటే పూర్ణ ప్రజ్ఞుడు, ఆయన్ని మించిన ప్రజ్ఞాశాలు ఎవరున్నారు? భగవత్ కార్య సాధక. వీళ్ళందరూ శ్రీహరి యొక్క కరుణతో లోక కళ్యాణార్థం కోసము వాళ్ళ యొక్క బాధ్యతలు నిర్వర్తించడానికి పంపించినటువంటి మహానుభావులు. వీళ్ళనే మనం ఏమన్నా తమిళంలో దివ్యసూరులు అంటాం. దివ్యసూరులు అంటే ఏమిటి అంటే ఆళ్వార్లు అంటారు. భగవంతుడు, దేవతలు భూలోకంలో జన్మిస్తారు భగవంతుడు యొక్క కరుణతో. మనకి రామావతారంలో చూసుకోవచ్చు, కృష్ణావతారంలో చూసుకోవచ్చు. ఈ రెండు కూడా ఒకసారి క్లుప్తంగా తెలుసుకోవాలి. రామావతారం, కృష్ణావతారానికి తేడా తెలిస్తే, రామావతారం భూదేవి ఈ భారం భరించలేకపోతున్నాను అంటే మొరబెట్టుకుంటే శ్రీహరి నేను రామావతారంలో నేను ఈ రావణాసుని సంహరిస్తానని చెప్పి రామావతారం స్వీకరిస్తారు. రామావతారంలో ధర్మాన్ని ఆయన ఆచరించి చూపించారు. ఆయన నేను దేవుడని ఎక్కడా చెప్పలా, నేను మానవ మాత్రుని అన్నారు. అదే కృష్ణావతారం వచ్చేసరికి మన చేత ధర్మాన్ని ఆచరించారు ఆయన. దేవతలు, భగవంతుడు ఇద్దరు కలిసి కృష్ణావతారంలో మనకు కనపడుతుంది. రామావతారంలో దేవతలు కనపడరు. దేవతలు మనిషి రూపంలోనూ వానర రూపంలోనూ వాళ్ళు ఆ భగవంతుడి కార్యక్రమాన్ని
సాధకులుగా అయ్యారు. అలానే మధ్వాచార్యులు వారు ఇక్కడ ఎవరు? హనుమ భీమ ఆ యొక్క పరంపరలో వచ్చినటువంటి స్వామివారు సాక్షాత్తు వాయుపుత్రుడే, ఆయన వాయు అంశతో పుట్టినటువంటి వారు. ఆ కవులోకే మన రాఘవేంద్ర స్వామి వారు. మధ్వాచార్యుల వారికి సంబంధించి పురాణ ఇతిహాసాలు చెప్తున్న మూలమైన అంశం అది చెప్పాను కదమ్మా. స్వామివారు మధ్వ సాంప్రదాయంలో చెప్పేది భగవంతుడే సర్వతంత్రుడు, ఆయనే సర్వతంత్రుడు, మనందరం స్వతంత్రులం కాదు, పరాధీనులం. రెండవది ఆయన చెప్పిన మెయిన్ ప్రిన్సిపల్ బింబ ప్రతిబింబం. బింబం ప్రతిబింబం అంటే ఇక్కడ ద్వైత సిద్ధాంతం మధ్వాచార్యుల వారిది. ద్వైత సిద్ధాంతం ఏం చెప్పింది అంటే భగవంతుడి యొక్క ప్రతిబింబం మన హృదయంలో ఉంది. మన హృదయంలో ఉన్నది భగవంతుడు కాదు, భగవంతుడి యొక్క ప్రతిబింబం, మిర్రర్ రిఫ్లెక్షన్ అన్నారు మధ్వాచార్యుల వారు ముఖ్యంగా చెప్పింది. మనందరం కూడా పరాధీనులం, స్వతంత్రులం కాదు. మనకు అహం చేత చాలామంది అంటారు భగవంతుడు నాలో ఉన్నాడు. ఎస్, నీలో ఉన్నది భగవంతుడు కాదు. నీలో ఉన్న భగవంతుడు తప్పు ఎందుకు చేస్తావు? నీలో ఉన్నది ఎవరు? భగవంతుడి ప్రతిరూపం. ఇది మధ్వ సాంప్రదాయంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ద్వైత సిద్ధాంతం. భగవంతుడు వేరు, భక్తుడు వేరు, జీవి వేరు. ఆయన ప్రతిరూపమే, ప్రతిరూపమే మన హృదయంలో ఉంది, మిర్రర్ రిఫ్లెక్షన్ అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏం చెప్పారు? భగవంతుడే సర్వస్వతంత్రుడు, మనం ఆయన ఆధీనంలోనే ఉన్నాము, పరతంత్రులం. ఆయన ఆజ్ఞ లేకపోతే గాలి వీచదు, ఆయన ఆజ్ఞ లేకపోతే సూర్యుడు ఉదయించడు. వీళ్ళందరూ భగవంతుడు భయపడి మనకి ప్రకృతి రూపంలో మనందరికీ భగవంతుడి కరుణతో మనకి ఇది ఈయన ప్రిన్సిపల్ మెయిన్గా తీసుకొచ్చింది. జ్ఞానంతో కూడిన భక్తి మార్గమే శ్రేయోదాయకం అని మధ్వాచార్యులు గారు చెప్పారండి. అయితే ఈ జ్ఞానంతో కూడిన భక్తి మార్గం అంటే ఏమిటి? ఇక్కడ చాలామంది అనుకుంటారు జ్ఞానము అంటే ఏమిటి అసలు అంటే, ఇక్కడ మనం చెప్తాం అజ్ఞానాన్ని తొలగిస్తే జ్ఞానం. సరే, అసలు జ్ఞానం అంటే అర్థం ఏమిటంటే భగవంతుడు నీ దగ్గర నుంచి ఏమి ఆశించి ఈ లోకానికి పంపించాడు అన్న విషయం తెలుసుకుంటే చాలు. సరే, నాకు జ్ఞానం తెలియదండి, ధర్మాన్ని ఆచరిస్తేనే జ్ఞానం నీకు కలిగినట్టు. ధర్మాన్ని ఆచరించాలన్న ఆలోచన వచ్చినా అది జ్ఞానం కలిగినట్టే. నేను అందరినీ సమాన దృష్టితో సమదృష్టితో చూడాలన్న ఆలోచన కలిగితే నీకు జ్ఞానం కలిగినట్టే. భగవంతుని నాకు చెప్పినట్టు భగవంతుడి ప్రీత్యర్థం నేను ఏ సేవ చేసినా చేస్తున్నానని నీ జ్ఞానం కలిగినట్టే. నా వలన ఎవరు ఇబ్బంది కలగకూడదు అన్న ఆలోచన కలిగినా నీ జ్ఞానం కలిగినట్టే. అదేవిధంగా నేను చేయటం వలన 10 మంది సంతోషంగా ఉన్నారు నా వలన ఉన్నా జ్ఞానం కలిగినట్టే. అంటే వీటన్నిటికీ ఏమిటి అంటే నీ గురించి నువ్వు తెలుసుకోకుండా, భగవంతుడి ఇచ్చిన దాంతో సంతృప్తి పడకుండా, భగవంతుడిని మనం కోరికలు కోరి, గొంతెమ్మ కోరికలు అంటాం, గొంతెమ్మ కోరికలు కోరి నాకు అది కావాలి ఇది కావాలని ఆలోచించుకుని భగవంతుడిని మనకి అన్నీ ఇచ్చినా తృప్తి లేకుండా ఉంటే అజ్ఞానం. ఇవి తొలగినప్పుడు ఇది సంసార బంధనాలను చిక్కుకున్నాను. ఇక్కడ ఈ సంసార బంధనాలలో చిక్కుకొని ఈ విషయవాసనల ప్రభావం వలన, ప్రకృతిలో ఉన్నటువంటి ఈ విషయవాసన ప్రభావం వలన నేను చిక్కుకొని నాకు ఏం కావాలో నేను తెలుసుకునే శక్తి లేకుండా ఉన్నాను. కాబట్టి భగవంతుడు ఏం చెప్తారు? పిచ్చివాడా, నీకు ఏం కావాలో నేను అన్నీ ఇస్తున్నాను, నీకు ప్రతిదీ నీకు సమకూరుస్తున్నాను అని నీకు ఆలోచన ఎప్పుడైతే కలుగుతుందో భగవంతుడు నీ కోరికలు తీర్చడానికి నీకు అవకాశం ఇవ్వలేదు. ఇంకా చెప్పాలంటే దీనికి ఒక ఈక్వేషన్ చెప్తాను. అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ అని చెప్తాను నేను. ఆస్తి నీది కాదు, అప్పులు నీది కాదు, చివరికి బ్యాలెన్స్ షీట్ చేసి 0 అంటాం. అంటే భగవంతుడు ప్రత్యేక అస్తిత్వ భావనతో నిన్ను ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి పంపించినప్పుడు నువ్వు ఆయన అనుకున్నట్టుగా నువ్వు వ్యవహారాలు నువ్వు చెయ్యాలి. యూ నీడ్ టు డూ యువర్ బిజినెస్. ఆయన వన్స్ నీకు ఇచ్చినటువంటి కార్యక్రమం అయిపోయింది, నువ్వు పైకి వచ్చే అన్నప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి. ఆ ఆలోచన కలిగితేనే నీకు అజ్ఞానం నశించు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈ భక్తిలో కూడా మూఢభక్తి అని అంటూ ఉంటారు, కానీ మధ్వాచార్యుల వారు ఈ మూఢభక్తికి చెక్ పెట్టారు. వాటి గురించి. మూఢభక్తి అంటే ఏంటంటే ఇప్పుడు చాలామంది చెప్తాను, మధ్వ సాంప్రదాయంలో ఏకాదశికి తప్ప మిగతా వాటికి ఉపవాసాలు చేయడం అంగీకరించారు మధ్వ సాంప్రదాయంలో. అవును. కార్తీక మాసంలో కూడా ఉపవాసాలు చేయనీయరు వాళ్ళు. అవును. చాలామంది ఏం చేస్తారంటే ఉపవాసం ఉంటాను మొక్కుకుంటారు.
శనివారం ఉపవాసం ఉంటాను, గురువారం ఉపవాసం ఉంటాను, సోమవారం ఉపవాసం ఉంటాను, మంగళవారం, వారం రోజులు ఎవరికి కన్వీనియంట్గా వాళ్ళు. అంటే భగవంతుడిని ఒక రకంగా నేనేమంటా అంటే బెదిరింపులాగా, నాకు నువ్వు పని చేసి పెడతావా, నేను నీకు ఉపవాసం ఉంటాను, నీకు ఇది నైవేద్యం పెడతాను. మధ్వాచార్యుల వారు ఏదైనా శాస్త్రీయంగా సహజంగా ఏకాదశి ఉపవాసం ఒక్కటే అది ఆరోగ్యరీత్యా కూడా మంచిది, మిగతాది అక్కర్లా. భగవంతుడికి నిత్యం నైవేద్యం పెట్టాలి. కాబట్టి మూఢనమ్మకం అంటే ఏంటంటే నేను ఇది ఏదో పూజ చేస్తే నాకు ఇది జరుగుతుంది, లేకపోతే జరగకపోతే భగవంతుడు నాకు అన్యాయం చేస్తాడు అన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మన మూఢనమ్మకానికి. అంటే ఇది నేను తప్పకుండా చెయ్యాలి, ఎందుకు చేస్తానో తెలియదు, నా వాళ్ళు చేశారు, పెద్దవాళ్ళు చేశారు, నేను చేశాను, అది కాదు. దానికి రీజనింగ్ ఏంటంటే నేను భగవంతుడిని ప్రీత్యర్థం, నాకు ఇష్టంగా, నేను సంతోషంగా, తండ్రి నా దగ్గర ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు, నా ముందు ఉన్నాడని భావనతో చేసుకొని ఏది ప్రతిఫలం ఆశించకుండా చేసేటువంటి పూజ నిజమైనది. అలా కాకుండా స్వార్థపూరితంగా, లేకపోతే నీకు ఒక నవగ్రహ దోషాలు ఉన్నాయి, ఇది దానం చేసే, లేకపోతే ఇంటి ముందు నిమ్మకాయలు తీసేసి, నేను అదే చెప్తాను, ఆ బయటపడే అమావాస్య రోజు అంటే నువ్వు బాగుండాలి కదా తప్ప ఇది నీ యొక్క చెడు వేరే వాళ్ళకి అంటుకోవాలి అన్నది కూడా ఎప్పుడు కూడా మన రాఘవేంద్ర స్వామి వారు కానీ గురువు గారు కూడా హర్షించారు. మనము 10 మందికి మంచి చేస్తే అది మంచి మనకు వస్తుందని ఆలోచన ఉండాలి తప్ప ఈ మూఢనమ్మకాలు అనేది ఇవి స్వామి కూడా ఒప్పుకోరు. మూఢనమ్మకం అనేది ఏంటంటే ఏదో ఇలా చేస్తే ఇన్ని కొబ్బరికాయలు కొడితే నాకు ఆశీస్సులు లభిస్తాయి, ఇది కాదు. నువ్వు కొబ్బరికాయ కొట్టకుండా కూడా చాలామంది నేను అబ్జర్వ్ చేశాను కూడా, చాలామంది సంతోషంగా ఉన్నారు, భగవంతుని ఆరాధించారు, భగవంతుని పూజ చేయరు, వాళ్ళు ప్రమోషన్లు చక్కగా వస్తాయి, బంగ్లాలు కట్టుకుంటారు, కార్లు తిరుగుతూ ఉంటారు. మరి వాళ్ళకి భగవంతుడి కన్నా ఎలా ఉంది? మనం చేసే మంచి వల్ల మనకి మంచి జరుగుతుంది తప్ప రెసిప్రొకేషన్ తప్ప మూఢనమ్మకాలకి ఎటువంటి ఇది లేదు. సో మీరు రచనలు చేయటం ఎప్పుడు మొదలు పెట్టారు? 2019వ సంవత్సరంలో. ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు రాశారు? అంటే ఇది ఎలా అంటే అమ్మా, నేను పుస్తకం రాయటము, ఈ మందిరం ఇక్కడ చూశారు, కృష్ణ తులసి పరమానంద మందిర ప్రాంగణం, ఏదో ఒక సమస్య నా మనసులోకి వస్తుంది, ఆయనే చొరబెట్టారనుకుంటాను, ఆ పుస్తకం చదివితే మీకు అర్థమవుతుంది. ఆ ప్రశ్నకి సమాధానం ఆయన వెంటనే నా హృదయంలో చెప్పటం, ఇది అంతర్ముఖంగా నా మనసుకి తోచినటువంటి సందేశాలని వెంటనే పుస్తక రూపం రాసుకొని, అది ప్రతి వారమా, వారానికి 2 రోజుల 3 రోజుల, కొన్ని సందర్భాలలో బండి మీద పోతుంటే కూడా ఒక ఆలోచనలు వస్తాయి. ఆలోచనని కూడా నేను పుస్తక రూపంలో రాసి నా భక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ చెప్పిన విషయాలన్నింటినీ కూడా వీళ్ళే టైప్ చేసి, ఈ పుస్తకం ఎక్కడ బయట ఇవ్వలేదు, మా వాళ్ళే టైప్ చేసి ఆ పుస్తకం తీసుకురావడం 2019 నుంచి స్టార్ట్ చేశామమ్మా. ఓకే, అంటే ఈ పుస్తకాలు రాయటానికి మీకు భగవత్ ప్రేరణే అంటారు? కరెక్ట్, 100%. ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు రాశారండి? అంటే ఇప్పుడు నేను విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం లాగా చెప్తున్నానమ్మా. ఇప్పుడు 225 నామాలు వరకు విశ్లేషణ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు భగవద్గీత, తర్వాత ఉపనిషత్తులు యొక్క సారం కూడా క్లుప్తంగా దానికి తగ్గట్టుగా ఆ గురువుల యొక్క అనుగ్రహంతో నేను చేయగలుగుతున్నాను. బాగుంది. ఈ భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశము ఇవన్నీ కూడా ఒక మనిషి ఆనందంగా జీవించాలి అని అంటే ఏం చెప్తున్నాయి? ఒకటేనమ్మా, ఆనందంగా జీవించాలంటే మంత్రాలయంకి వెళ్ళినప్పుడు నైవేద్యం పెడుతున్నారు ఒక చోట, వెంకటేశ్వర స్వామి వారికి రాఘవేంద్ర స్వామి చెక్కిన శిల్పం, పాపం కట్టెని వేసి పెడతారు నైవేద్యం. మత్తు సాంప్రదాయం మడి ఎలా ఉందో మీకు తెలుసు, నిప్పును కూడా వాళ్ళు తడుపుతారు, అంత మడి ఆచారంతో చేస్తున్నారు. నా కళ్ళు అటు వెళ్తున్నాయి ఆ ప్రసాదం వైపు, నేను చూడకూడదు కదా, ఎందుకు చూస్తున్నా అనుకున్నాను. అప్పుడు మాంచాలమ్మ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక సంకల్పం వచ్చింది, నేత్రశుద్ధి, శ్రవణశుద్ధి, వాక్శుద్ధి, జిహ్వశుద్ధి, దేహశుద్ధి, మనశుద్ధి, ఆత్మశుద్ధి, నిత్యము ఇది నేను ప్రార్థించాలని ఒక ఆలోచన నాకు కలిగింది. బాగుంది. ఇది నేను నిత్యం పఠిస్తాను. అలానే నిత్యం పొద్దునిద్ర సత్యం, ధర్మం, సద్బుద్ధి, సమదృష్టి, ఇది నేను ఆచరించడమే కాకుండా హరిరాయర దివ్యవాణి అని ఒక వాట్సాప్ గ్రూప్ని పెట్టి దాని ద్వారా ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు యొక్క విశిష్టతని అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా పంపించుకోవడం జరిగింది. దీనిలోనే
గురువు గారి అనుగ్రహంతో మా తండ్రి గారి గురించి, గురువు గారి గురించి ఒక శ్లోకం కూడా ఆయనే రాయించారు స్వామివారి. శ్రీ గురుప్రసాదరాయ సమస్త సన్మంగళకారకాయ సమస్త దోష నివారకాయ సమస్త జ్ఞానప్రదాయకాయ గురవే శరణం శరణం. శ్రీ గురుప్రసాదరాయ అజ్ఞానం తొలగించేటువంటి గురువు గారు, సమస్త సన్మంగళకారకాయ గురువుల అనుగ్రహం ఎక్కడో అక్కడ అంతా శుభమే జరుగుతుంది. సమస్త దోష నివారకాయ నీ దోషాలన్నీ కూడా వెళ్ళిపోయినప్పుడు సమస్త జ్ఞానప్రదాయకాయ సన్మంగళాలు ఉన్నాయి కాబట్టే నువ్వు గురువు లభ్యమైంది. అజ్ఞానం తొలగింది, జ్ఞానం వచ్చింది. ఇది నేను తెలుసుకున్నటువంటి విషయాలు. రాఘవేంద్ర స్వామి అవతారము భక్త ప్రహ్లాదుని అవతారం అని అంటూ ఉంటారు. అందులో ఉన్న ఆంతర్యం. రాఘవేంద్ర స్వామి వారు శంకుకర్ణుడి కింద శ్రీహరి యొక్క ప్రేరణతోనే బ్రహ్మగారికి పూజా ద్రవ్యాధికాలు ఇవ్వటానికి ఆయన నియమించడం జరిగింది. ఇది హరి యొక్క కృప, శ్రీహరి యొక్క కృప. ఒకానొక సందర్భంలో ఆయన హరినామస్మరణ చేస్తూ ఆ బ్రహ్మగారికి అందించాల్సినటువంటి పువ్వులు అవి అందించలేకపోయారు సమయానికి. వెంటనే ఆయనకి కోపం వచ్చింది. బ్రహ్మగారికి కోపం వచ్చి 3 మానవ జన్మలు ఎత్తమని ఆయన్ని శపించడం జరిగింది. కానీ ఇది కూడా శ్రీహరి లీల. లోక కళ్యాణార్థం కోసం నేను చెప్పినట్టు ఇందాక ప్రతిదానికి భగవంతుడే రారు, భగవంతుడి స్వరూపాన్ని కూడా పంపిస్తారు. ఈయన కూడా ఎవరు? రాఘవేంద్ర స్వామి వారి కంటే ముందు ప్రహ్లాద రాయలు వారు అనుకున్నాం కదా. ప్రహ్లాదుడు శ్రీహరి భక్తి. ఆయన అంటారు, తండ్రి నేను జన్మ ఎత్తుతాను కానీ హరిని యొక్క నామస్మరణ నేను వదలలేను అని. అప్పుడు తదాస్తు అని చెప్పి బ్రహ్మగారు పంపించినప్పుడు ఆ రూపంలో శ్రీహరి యొక్క రూపం, మన హరి యొక్క అంశతో మన ప్రహ్లాద రాయల వారి కింద ఆయన ఆ జన్మని ఎత్తడం జరిగింది. తర్వాత మనందరికీ తెలిసిన హిరణ్యకశిపుణ్ణి ఆ నరసింహస్వామి ఆయన ఇందుగల అందులే సందేహము అలాదని చక్రి అని చెప్పి ఆ నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో ఆ హిరణ్యకశిపుని సంహరించడం జరిగింది. తర్వాత 2వ జన్మ మనకు తెలుసు వ్యాసరాయలు వారు. శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆధ్యాత్మిక గురువు ఆయన. శ్రీకృష్ణదేవరాయల వారిని కష్టకాలంలో కూడా ఆదుకున్నటువంటి వారు. కృష్ణదేవరాయల వారు తిరుమలలో 12 మంది బ్రాహ్మణుల్ని, నెంబర్ కరెక్ట్ గుర్తులేదు కానీ 12 మంది బ్రాహ్మణుల్ని స్వామివారికి వేసుకున్న నగలని వీళ్ళు ధరిస్తే కోపం వచ్చి వాళ్ళందరినీ సంహరిస్తాడు. ఈ బ్రహ్మహత్యా పాతకం నివృత్తి చేయడానికి శ్రీ వ్యాసరాయల వారు 12 సంవత్సరాలు అక్కడ ఆలయంలో తలుపులు మూసి పూజ చేయటం జరిగింది. ఆ సమయంలో విమాన వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం జరిగింది. అందుకని ఇప్పటికి కూడా సంవత్సరంలో ఒక రోజు ఆ ఎర్ర అక్షింతలు, మత సాంప్రదాయంలో వాడే అక్షింతల్ని వెంకటేశ్వర స్వామి వారి శ్రీనివాసుడికి పూజ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి వచ్చిన 3వ అంశే మన గురు రాఘవేంద్ర స్వామి వారు. ఈయన కూడా లోక కళ్యాణార్థం కోసం ఆ వెంకటనాథుడు అంటాం ఆయన్ని. వెంకన్న యొక్క కరుణతో రాఘవేంద్ర స్వామి అవతారం ఆయన దాల్చి ఆయన అందరి యొక్క ఆయన ఎన్నో జీవితంలో కష్టాలు పడి, గురువు మనకి ఎప్పుడు ఒక గురువుని మనం నిజంగా సద్గురువుగా భావించాలి అంటే ఆయన చెప్పే బోధలకి ముందు ఆయన ఆచరించి చెప్పితేనే దానికి విలువ ఉంటుంది. రాఘవేంద్ర స్వామి పడ్డ కష్టాలు ఎవరు పడలేదు. అవును. అలాంటి కష్టాలు పడ్డ రాఘవేంద్ర స్వామి వారు నాలాగా కష్టాలు ఎవరు పడకూడదని చెప్పి ఈయన పొందినటువంటి మొత్తము ఫలాన్ని, ఇందాక మీరు అడిగారు ఇంకొక ప్రశ్న మధ్వాచార్యుల యొక్క సిద్ధాంతంలో, ఇక్కడ మధ్వాచార్యుల సిద్ధాంతంలో అనిష్ట పుణ్యఫలం అని కూడా అంటారు. పుణ్యఫలం కూడా ఎక్కువ ఉండకూడదుట. రాఘవేంద్ర స్వామి వారి అంత పుణ్యఫలం మూట కట్టుకున్నారు. ప్రహ్లాదుడుగా పుణ్యఫలం మూట కట్టుకున్నారు మానవ జన్మ ఎత్తి. అలానే వ్యాసరాయల వారి కింద పుణ్యఫలం మూట కట్టుకున్నారు. రాఘవేంద్ర స్వామి వారు కూడా పుణ్యఫలం మూట కట్టుకున్నారు. ఈ పుణ్యఫలాన్ని అనిష్ట పుణ్యఫలం అంటాం. అంటే ఇది వాళ్ళకి మోక్షానికి ఆటంకం. నేను చెప్పాను, గురువుల్ని మనం ఎందుకు వస్తామంటే అందరూ కూడా చిట్ట చివరి గమ్యం మోక్షం. మీరు ఎక్కడైనా చదవండి, జ్ఞాన వైరాగ్యం, జ్ఞానం తర్వాత వైరాగ్యం కలిగినప్పుడు మోక్షానికి మనకు లభిస్తుందని. రాఘవేంద్ర స్వామి వారు కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. మరి ఈ ఫలం ఏం చేయాలి? లోక కళ్యాణార్థం కోసము ఆ శ్రీహరి అనుజ్ఞతో ఆ మంత్రాలయంలో 1671 సంవత్సరంలో ఆగస్టు నెలలో స్వామివారు సజీవంగా ఆయన సశరీరంతో బృందావనము అయ్యి ఇప్పటికీ లోక కళ్యాణార్థం కోసం హరిరాయుడి యొక్క కరుణతో స్వామివారు హరి యొక్క కరుణతో
మన యొక్క కోరికలన్నీ కూడా అందరికీ కూడా తీరుస్తున్నారు. మన సమస్యలన్నింటినీ కూడా ఆయన పరిష్కార మార్గం చూపిస్తున్నారు. ఇంకోటి, రాఘవేంద్ర స్వామిని మించినటువంటి సమతామూర్తి ఎవరు లేరండి. అవును. సిద్ధి మసూద్ ఖాన్కి ఆయన మేలు చేశారు, మన్రోక్ కూడా ఆయన దర్శన భాగ్యం కలిగించారు. దళితుడు కనకదాసునికి కూడా ఆవాలు తీసుకొచ్చి చాతుర్మాస దీక్షలో ఆవాలు వినియోగించేటట్టు చేశారు. అలానే ఆయన దివాన్ వెంకన్న చదువురాని అజ్ఞానికి కూడా జ్ఞాన మార్గం కలిగించి క్లుప్తంగా చెప్తున్నాను. కాబట్టి ఈ 4 సంఘటనలు ఏం చెప్తాయంటే రాఘవేంద్ర స్వామిని మించినటువంటి మనకి ఈ సమయకి మన అందరినీ మనం ఇంటిగ్రేషన్ అంటాం, అందరినీ కూడా ఒకే దృష్టితో సమదృష్టితో చూసేటువంటి, అన్ని మతాలని అందరినీ సమదృష్టితో చూసేటువంటి సమతామూర్తి రాఘవేంద్ర స్వామి వారిని మించింది లేదు. ఆయన కరుణ మనందరికీ ఉంది కాబట్టి ఇంకా ఇలా ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. నాకు ఒక డౌట్ ఏంటంటే ఆయన సాక్షాత్తు భగవత్ ప్రతిరూపంగా అవతారం తీసుకున్నారు, సో గురువుగా అవతారం తీసుకున్నారు. కానీ అంత పుణ్యము అంత జ్ఞానము ఉన్న వ్యక్తి అన్ని కష్టాలు ఎందుకు పడ్డారు? ఇప్పుడు రామచంద్రుడు కష్టాలు పడలేదా? రాజు కదా ఆయన. మరి 14 సంవత్సరాలు అడవులు ఎందుకు కూర్చున్నారమ్మా? ఆయన తెలియదా? సాక్షాత్తు భగవంతుడే కదా. నేను చెప్పాను, రాఘవేంద్ర స్వామిలో ఆంజనేయ స్వామి పేరు ఉంది, రాముల వారు కూడా ఉన్నారు. రాఘవేంద్ర స్వామి ఆయనకి ఆరాధ్య ధైర్యం ఎవరంటే రాముల వారు, మూల రాముల వారు. రాముల వారు ఆదర్శం ఎందుకు తీసుకోవాలి? రాముల వారు ఏం చెప్పారు? దేవుని కాదు, మనిషిని. మనిషిగా జన్మించిన భగవంతుడు, సాక్షాత్ భగవంతుడు కూడా ఈ ప్రకృతికి లోబడి నడుచుకోవాలి, ప్రకృతి ధర్మాన్ని పాటించాలి. రాఘవేంద్ర స్వామి వారు కూడా మనకి చెప్పడం కోసం, ఇప్పుడు అన్ని సుఖ సంతోషాలు అనుభవించినటువంటి వాళ్ళు, నువ్వు కష్టం, ఇదేం కష్టం అయ్యా, భగవంతుని వేరుకో, తొలగిపోతాయంటే, నా బాధ నీకేం తెలుసు, నా స్థితిలో నువ్వు ఉండి ఆలోచించు, నా సమస్య నీకు తెలుస్తుందంట. రాఘవేంద్ర స్వామి వారు, నేను దేవుణ్ణి, భగవంతుడి కరుణ ఉంది, నేను నీకు ఆశీస్సు అందజేస్తాను, నీకు కావాల్సినవన్నీ సమస్యలను తీరిపోతాయి అని అన్నారనుకోండి, ముందు మీరు అనుభవించండి అంటారు. మీరు అనుభవించారా అని, అన్లెస్ ఈ మిరాకిల్ కింద కనపడితే తప్ప. రాఘవేంద్ర స్వామి కష్టపడ్డారంటే, ఇప్పుడు మా లాంటి వాళ్ళకి ఏమిటి ఆదర్శం? మన లాంటి వాళ్ళకి రాఘవేంద్ర స్వామి కష్టపడ్డారు, మనమెంత అంటే ఈ ప్రకృతి మాయలో మనం చేసుకున్నటువంటి, మనం రాసుకున్న తలరాత, బ్రహ్మరాత అంటారు కాదు, మనం రాసుకున్న తలరాతే. మన వలన ఎవరైతే ఇబ్బంది పడ్డారో గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ, మనం చేసిన పాపం పుణ్యం ఆ లెక్క వల్లనే ఉత్తర జన్మ నీకు లభిస్తుంది. ఈ జన్మలో ఖర్చు కానిటువంటి ఏవైతే పాపాలు ఉంటాయో అవి నెక్స్ట్ జన్మ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, అవి అనుభవిస్తారు. అలానే రాఘవేంద్ర స్వామి ఏం చేశారు అంటే, లోక కళ్యాణార్థం కోసము మనకి తెలియజెప్పడం కోసం ఆయన కష్టాలు అనుభవించారు. కానీ మానసికంగా ఆయన ఆధ్యాత్మికంగా చూస్తే ఆయన ఏమి కష్టాలు పడలా. శారీరకంగా మనం చూసేవాళ్ళకి ఆయన కష్టాలు అనుభవించారనుకుంటారు, కానీ ఆయనకి సరస్వతి కటాక్షం ఉంది, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి అది కష్టాలు మనం చూసే దృష్టిలో ఉంది, కానీ ఆయన నిజంగా కష్టాలు పడలేదు. కానీ మనలాంటి వాళ్ళకి చెప్పడం కోసం, మనిషి జన్మ ఎత్తినప్పుడు మీరైనా నేనైనా, సాక్షాత్తు రాముల వారైనా కృష్ణుడైనా ఎవరైనా సరే, ఏ భగవంతుడైనా, వాళ్ళు కూడా అంతదాకేందుకు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుడు ఎందుకు కష్టాలు పడ్డాడమ్మా? వచ్చి చిన్న పుట్టలో దాక్కున్నారు ఆయన వాల్మీకంలో. అమ్మవారు లేకుండా ఎన్ని కష్టాలు పడ్డారు, అప్పు ఎందుకు చేశారు శ్రీనివాసుడు? అంటే ఏమిటి? మనం కూడా, ప్రతి జీవి కూడా ఈ ప్రకృతి మాయలో ఉన్నప్పుడు సహజమే, ఇందులో అసహజం ఏమీ లేదని చెప్పడం కోసం ఆయన మనకి చూపించారు. ఈ మాయ నుంచి ఎలా బయటపడాలంటారు? భగవంతుడు సాధన. సాధన సాధన ఏమిటి? సాధన అనేది ఆయన నామాన్ని నిత్యం ఉచ్చరించడం. నాకు మా స్వామివారు చెప్పారు, నువ్వు పడే సమస్యలు ఎలా నువ్వు దాన్ని ఇచ్చేయాలి, ప్రార్థన విధానం చెప్పారు. ఈ జన్మలో చేసిన తప్పులు మన్నించండి, తెలిసి తెలియక. గత జన్మలో నేను గనక తెలిసి తెలియకుండా నేను ఎవరినైనా బాధ పెట్టుంటే వాటిని మన్నించండి నన్ను అని మనం కోరుకోవాలట. గత జన్మలో మన వల్ల ఎవరైనా ఇబ్బంది పట్టి వాళ్ళు ఈ జన్మలో ఏదో ఇంకో జన్మ ఎత్తారు, ఎక్కడో ఇంకో కుటుంబంలో పుట్టుంటారు. గత జన్మలో చేసినటువంటి పాప పుణ్యాలు కూడా ఏవైతే ఉన్నాయో, పాపం ఏదైనా చేసి ఎవరైనా ఇబ్బంది పెట్టినా, ఈ జన్మలో చేసినా ఇబ్బంది పెట్టినా మన్నించండి తండ్రి అని కోరుకుని
శ్రీరామచంద్ర శ్రీరాఘవేంద్ర అని ఇది ఒక్క నామ ఉచ్చారణ. శ్రీరామచంద్ర శ్రీరాఘవేంద్ర అంటే ఏమిటా? నువ్వు గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి. ఈ మందిరం నా గురువు గారు నాకు చెప్పిన మాట చెప్తున్నాను. రెండోది ఏమిటండి? శ్రీరామచంద్ర శ్రీరాఘవేంద్ర, నేను పాపాలు చేసినా తెలిసి కానీ తెలియక కానీ చేసినా నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను తండ్రి అంటే ఇది నీ దయ, కృతజ్ఞతగా. శ్రీరామచంద్ర శ్రీరాఘవేంద్ర మూడోసారి ఏమిటండి అంటే ఇక్కడ నాకు మందిరంలో చెప్పిన మాట శ్రీరామచంద్ర శ్రీరాఘవేంద్ర. కనీసం నాకు ఈ విధంగా ఆలోచన కలిగించి బుద్ధి కలిగించి నా వల్ల తెలిసి తెలియకపోవటం వల్ల ఈ ప్రారంధ కర్మలను నేను అనుభవిస్తున్నాను. ఇప్పటికైనా నాకు జ్ఞానం కలిగి నేను భవిష్యత్తులో నేను మంచి మనిషిగా ఉండి 10 మందికి నేను సేవ చేయాలి, 10 మందికి మంచి చేయాలన్న ఆలోచన కలగటానికి శ్రీరామచంద్ర శ్రీరాఘవేంద్ర. ఒక్కటే ఏమిటంటే నిత్యం భగవంతుడి నామ సంకీర్తన కనీసం 3 సార్లైనా మనం ఆయన నిత్యం ఆరాధిస్తే, లేదా మీ పిరమిడ్ ధ్యానంలో చేసినట్టు ధ్యానం ఎవరికి వారు ఆంతరికంగా భగవంతుడు నా హృదయంలో ఉన్నాడు, ఆ తలుపులు తెరుచుకోవాలన్న ఆలోచనతో చేసి దాని ద్వారా కూడా మీరు దానికి మనం ఉపాయం అనేది లభిస్తుంది నా భావన. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. రాఘవేంద్ర స్వామి అనేవారు మనం లౌకికంగా చూసుకుంటే ఈజ్ ద మోస్ట్ ఎన్లైటెడ్ మాస్టర్ అని అంటూ ఉంటారు. ఇప్పటికీ వారు సజీవంగా బృందావనంలో కూర్చున్నారు అని హీ స్టిల్ అలైవ్ అని చెప్తూ ఉంటారు. దానికి నిదర్శనం అంటే ఎవరికి వాళ్ళకే ప్రత్యక్షంగా నిదర్శనాలు ఉన్నాయి. ఈ మందిరంలో వచ్చారు చాలామందికి నేనే చెప్పానమ్మా, అది చెప్పచ్చు చెప్పకూడదు, భగవంతుడు ప్రశ్న అడిగారు కాబట్టి చెప్తున్నాను. నాకు కొన్ని క్లిష్టమైన పరిస్థితులు కలిగినప్పుడు స్వామివారిని నేను ఆరాధించాను. నేను చెప్పచ్చు అనుకున్నాను. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఉద్యోగరీత్యా నాకు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు రాఘవేంద్ర స్వామివారే నా సమస్యలకి పరిష్కారం చేశారు. అదేవిధంగా నేను చెప్పినట్టు నాన్నగారు పరంపదించిన తర్వాత చాలా బాధ వేసింది. ఏం చేయాలి దిక్కు తోచుకున్నప్పుడు రాఘవేంద్ర స్వామివారే మా నాన్నగారి రూపంలో నన్ను తీసుకొచ్చి ఈ మందిరాన్ని, ఈ సాంప్రదాయాన్ని కొనసాగేటట్టు చేశారు. కాబట్టి రాఘవేంద్ర స్వామివారు లేరు అన్నది అపోహ. ఎంతోమంది భక్తులు ఇప్పటికి కూడా ఆయనకు లబ్ధి పొందుతున్నారు. రాఘవేంద్ర స్వామివారి గొప్పతనం ఏమిటంటే స్వప్న రూపంలో చాలామందికి నిదర్శనంగా కనపడతారు. ఇప్పటికీ నాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు మంత్రాలయంలో, తెల్లవారుజాము 3 గంటలకేట శ్రీరామనామ జపం వినపడుతుందట ఆ బృందావనంలోంచి. నిజంగా మనకి అంత కనుక శ్రద్ధ ఉంటే నేను విన్నాను అదొక సంఘటన. తెల్లవారుజాము 3 గంటలకు బ్రహ్మ ముహూర్త కాలంలో స్వామి తుంగభద్ర నది నుంచి స్నానం చేసి వెళ్తారు, చూసిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పారు. మీకు 2-3వ సంఘటన చెప్తాను. చాలా ఒక 40 సంవత్సరాల క్రితం జరిగింది ఒక సంఘటన. ఒక చిన్న పిల్ల తప్పిపోతే స్వామి ఎత్తుకున్నారట. ఎలా వెళ్ళిపోయారు, నేను ఎవరు రక్షించారంటే తాతయ్య నన్ను రక్షించారు అని చెప్పింది. తెల్లగడ్డం ఉంది, తాతయ్య రక్షించారని చెప్పింది. సో రాఘవేంద్ర స్వామి ఇప్పటికి కూడా ఆయన మన ముందరే తిరుగుతున్నారు, మన కళ్ళ కనపడుతున్నారు. కానీ మన అజ్ఞానంతో మనం ఆయన్ని చూడలేకపోతున్నాం. కానీ ఆయన కరుణ కృప ఉండటం వల్ల మాత్రమే మనందరం కూడా ఇలా సంతోషంగా ఉంటున్నామంటే రాఘవేంద్ర స్వామి కరుణ మనకు ఉన్నట్టే. బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే రాఘవేంద్ర స్వామి వారు గురువుగా అవతరించారు. బృందావనంలో సజీవంగా వారు సమాధి అయి మంత్రాలయంలో కొలువై ఉన్నారు. ఆ బృందావనం యొక్క విశిష్టత అంటే ఇన్ని రోజులు కూడా ఆ బృందావనంలో సజీవంగా ఎలా ఉండగలుగుతున్నారు? అంటే గాలి లేదు, వెలుతురు లేదు, అసలు ఏమీ ఉండవు కదా, పంచభూతాలు ఏవీ ఉండవు. వారు ఎలా శ్వాస తీసుకుంటున్నారు, ఎలా సజీవంగా ఉన్నారు? తపశ్శక్తి. సింపుల్, ఒకటే మాట. ఆయన తపశ్శక్తితో ఆయన సాధించారండి. అది ఆయనకి అందుకనే అన్నారు ఆయన సామాన్యుడు కాదు కదమ్మా, శ్రీహరి యొక్క అంశతో ఆయన ఈ 3 జన్మలు ఎత్తారు. శ్రీహరి యొక్క కృపతో ఆయన. మీరు అనుకుంటారు రాఘవేంద్ర స్వామి వారు సెలెక్ట్ చేసిన ప్లేస్ మీకు ఒక మాట చెప్తాను. దివాను సిద్ధి మసూద్ ఖాన్ గురించి మీకు తెలుసు అనుకుంటాను. సిద్ధి మసూద్ ఖాను మాంసాన్ని తీసుకొచ్చి పెడితే స్వామి చల్లి ప్రోక్షణ చేస్తే ఫలాలైనాయి. ఆయన అహం తగ్గిపోయి వెంటనే మాంచాల గ్రామాన్ని, నీకు మంచి గ్రామం ఇస్తాను, లేదు మాంచాల గ్రామం కావాలంటారు. దివాన్ వెంకన్నని తీసుకెళ్ళి ఒక ప్రదేశం చూపిస్తారు. ఆ ప్రదేశం ఏమిటి అంటే అక్కడ
హోమగుండం ఆ ప్రదేశం. అంటే ప్రహ్లాదరాయల వారుగా ఉన్నప్పుడు అక్కడ హోమం చేసేవారు. చాలా పవర్ఫుల్ ప్లేస్. రాఘవేంద్ర స్వామి వారు 700 శాలిగ్రామాలు 700 శాలిగ్రామాలు బృందావనం చుట్టూ ఆయన పెట్టుకున్నారు. 700 శాలిగ్రామాలు. ఈ 700 శాలిగ్రామాలు అంటే ఏమిటి? సాక్షాత్తు ఆ దైవం ఆయనతోనే ఉంది. అక్కడ ఉంది ఏమిటి? శాలిగ్రామ బృందావనం. అది 700 శాలిగ్రామాలు. ఆ బృందావనం చుట్టూ శాలిగ్రామాలు పేర్చాక ఆయన అందులో దిగి, నేను ఎప్పుడైతే నా జపమాల కింద పడిపోతుందో అప్పుడు నా తల మీద ఆ రాయిని పెట్టి తర్వాత దాని మీద మళ్ళీ శాలిగ్రామాలు పెట్టండి అంటారు. అందుకనే ఆ శక్తి, ఆ ఆత్మశక్తి, ఆయన తపశ్శక్తి ఆయన్ని ఆ లోపల ఉండి కూడా సూక్ష్మ రూపంలో ఇప్పటికీ ఆయన మన్రోకి దర్శనమిచ్చి అతని సమస్యను అన్నింటినీ కూడా తీర్చారు. కాబట్టి అంత మహిమ ఉంది. కారణము ఆయన తపశ్శక్తి, ఆ శ్రీహరి యొక్క కరుణ, ఆయన నమ్మినటువంటి ఆ సిద్ధాంతం. రాఘవేంద్ర స్వామి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఒక శ్లోకంలో చెప్పచ్చు. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనే నమః. దానికి మా గురువు గారు పూజ్యాయ శ్రీ సరస్వతీ గురు రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ అన్నారు. సరస్వతీ గురు రాఘవేంద్ర అంటే అమ్మవారు కూడా ఇక్కడ ఉన్నారు, ఆయన కూడా కొలవాలని చెప్పి మా గురువు గారు ఆ పదం యాడ్ చేయించారు. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనే నమః. పూజనీయులైనటువంటి శ్రీ రాఘవేంద్ర స్వామి వారు సత్యం ధర్మాన్ని ఆచరించడంలో ఆయనకు శ్రద్ధ ఎక్కువట. సత్యం ధర్మం ఆయన కొలిచేటువంటి వాళ్ళకి ఆయన కల్పవృక్షం. ఆయనకు నమస్కారం కనుక చేస్తేట కామధేనుకు నమస్కారం చేసినట్టే. ఆ ఒక్క శ్లోకంలో మనకి రాఘవేంద్ర స్వామిని మనం ఎలా పొందాలి అన్నది మనకి ప్రస్ఫుటంగా కనపడుతుంది. గురువు యొక్క వైభవ ప్రాభావాలు తెలుసుకొని గురువును సేవించిన వారికి ఎటువంటి ఫలాలు లభిస్తాయంటారు? గురువుని నిజంగా అర్థం చేసుకుంటే నేనేం ఫలాన్ని ఆశించట్లేదు. గురువు దొరకడమే నీ పూర్వజన్మ సుకృతం. అంతే. సద్గురువు దొరకటం, నీకు అన్నీ ఇచ్చారు ఆయన, తృప్తి మనకు లేదు. ఉద్యోగం అడిగాను, ఉద్యోగం ఇచ్చారు. ఇల్లు అడిగాను, ఇల్లు ఇచ్చారు. కారు అడిగాను, కారు ఇచ్చారు. ఇంకేం కావాలి? పిల్లల పెళ్ళిళ్ళు, వాళ్ళు చదువులు, మనవాళ్ళు మనవరాళ్ళు. కానీ ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఎక్కడ వేరు తృప్తి ఎక్కడ? అందుకనే అన్నారు ఈ మందిరంలోకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు లేదు జ్ఞానబోధే, జ్ఞాన బృందావనం ఇక్కడ మా కృష్ణ తులసి మందిరం. ఏమిటి అంటే నీకు ఏం కావాలి? నేను నిన్ను కోరుకుంటుంది శుద్ధ భక్తి కోరుకుంటున్నాడు భగవంతుడు. శుద్ధ భక్తితో నేను చూద్దాం అనుకున్నారా నాన్న, నా దగ్గర రా అంటే ఏంటి? ఈ లోకంలోంచి పై లోకానికి వెళ్ళాలి. ఏ లోకానికి? పరంధామానికి వెళ్ళాలి. ఆ పరంధామానికి వెళ్ళటానికి కొట్టుమిట్లాడుతూ కోరికలతో ఇక్కడిక్కడే ఉన్నాం. కాబట్టి నిజమైన సాధకుడు ఏం కోరకూడదు. ఇందాక చెప్పినట్టు మధ్వాచార్యులు చెప్పినట్టు నేను చేసుకున్న పుణ్యఫలం కూడా నాకు అక్కర్లేదు, ఎవరికి దీనికి అవసరం ఉందో వాళ్ళకి నేను ఇచ్చేస్తాను. ఇది అనిష్ట పుణ్యఫలం నాకు అక్కర్లేదు, దీన్ని మోక్షానికి ఆటంకం. అందుకనే రాఘవేంద్ర స్వామి వారు శంకుకర్ణుడికి 3 అవతారాలే. ఈ 3 అవతారాలు అయిపోయిన తర్వాత ఆ స్వామి ఎక్కడ వెళ్తారండి? పరంధామానికి వెళ్తారు. ఎవరైనా కోరుకుండేది, ఎవరికైనా కావాల్సింది బ్రహ్మానందం. బ్రహ్మానందం అంటే ఏంటంటే మనసుకి ఆనందం. ఇప్పుడు కూర్చున్నాను, మీతో మాట్లాడుతున్నాను, మీరు నాతో మాట్లాడుతున్నారు, వింటున్నారు అందరూ. లోపల ఏదో ఒకటి భయం, రేపు పొద్దున్న నేను క్లాసెస్ ఏం చెప్పాలి, ఇప్పుడు ఈ టైం ఏముందో, మీకు ఇక్కడ తర్వాత ఏం పని ఉందో, మనకు ఎప్పుడు ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. మనం ఎక్కడ కూర్చున్నా మీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పత్రివారు చెప్పినట్టు మనం ఎక్కడ కూర్చున్నా ప్రశాంతంగా ఉండటం, అది మనకి కావాలి. నిజంగా ప్రశాంతత కనుక అనుభవించిన వాళ్ళు అదే కావాలని కోరుకుంటారు తప్ప ఇంకేం కోరుకోరు. వృత్తిపరంగా కూడా నాకు నా జీవితంలో ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చే ముందు వృత్తిపరంగా నాకు గురువులని చెప్పడానికి నేను సగర్వంగా చెప్పగలుగుతాను. డాక్టర్ హనుమంతరాజు గారు. ఆయన నాకు 96లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్లో అకౌంటింగ్ ఫ్యాకల్టీగా అవకాశం ఇచ్చారు. ఆ బేస్ నాకు ఇవాల్టి వరకు నేను ఈ ప్రొఫెషనల్ కోర్సెస్లో అకౌంట్స్ ఫ్యాకల్టీగా సిఏ వాళ్ళకి ఫైనాన్షియల్ అకౌంటింగ్, కంపెనీ సెక్రటరీ వాళ్ళకి, అదేవిధంగా కాస్ట్ అకౌంటింగ్లో కూడా ఈ 3 కోర్సెస్లో కూడా 32 ఇయర్స్ నేను ప్రొఫెషన్లో కంటిన్యూ అయ్యానంటే దానికి భగవంతుడు, ఆయన పరమ భక్తుడు, ఆంజనేయ స్వామి భక్తుడు హనుమంతరాజు గారు. ఆయన వల్లనే నేను ఇవాళ ఆ కాన్ఫిడెన్స్ అనేది ఆయన నాకు ఇచ్చారు. అలా ఆయన ఎంత అభిమానం అంటే ఏదో ఒక సందర్భంలో నాకు డౌట్ వస్తే
వాళ్ళ ఇంటికి వెళ్తూ రోడ్డు మీదనే నాకు సబ్జెక్ట్ చెప్పారు, ప్రాసెస్ కాస్టింగ్ అని ఇప్పటికీ గుర్తు. కొన్ని పుస్తకాలు కొనిచ్చి ఇవి చదువుకో అమ్మా నీకు కలిసి వస్తుంది అన్నారు. కాబట్టి అలా నాకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్లో కానివ్వండి, కంపెనీ సెక్రటరీ ఇన్స్టిట్యూట్లో కానివ్వండి, అదే ఆయన స్థాపించిన ఇన్స్టిట్యూట్లో కానివ్వండి నాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి భగవంతుడు ఆ రూపంలో కూడా మనకి ఈ ఇహపరమైనటువంటి కోరికలు కొన్ని అవసరాలు ఉంటాయి, కనీసం వాటికి కూడా నాకు తీర్చడానికి సహాయపడ్డారు. కాబట్టి వారిని కూడా నేను ఈ సందర్భంగా మన్నన చేసుకోవాలి. వారి కుటుంబానికి కూడా స్వామివారి రాఘవేంద్ర స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలి. వారు మా నాన్నగారి యొక్క శిష్యులు, ఆయన కూడా హనుమంతరాజు గారు. కాబట్టి వారికి కూడా వారి కుటుంబానికి కూడా ఆ శ్రీహరి యొక్క కరుణ కటాక్షం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీకృష్ణార్పణ. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన గురు సాంగత్యం కార్యక్రమాలు. గురు సేవలో అలాగే గురువు గురించి తెలుసుకున్న తర్వాత మనిషికి ఏం కావాలి, తన ధర్మం ఏంటి, తన లక్ష్యం ఏంటి తెలుస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు. ఎంతో చక్కగా వివరించారు. ఆ విధంగా శిష్యుడు తన గురువుని సేవించి తరించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.